అడిగి తీసుకొచ్చాం. దయ్యాల కోట. హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెల్లి వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫేర్ కండక్ట్ చేశారండి. మేము కూడా పార్టిసిపేట్ చేసాము. కంప్లీట్గా వ్లాగ్ని చూడండి, డెఫినెట్లీ ఎంటర్టైన్ అవుతారు. వ్లాగ్లోకి వెళ్దామా? మా చెల్లి వాళ్ళు మార్నింగ్ 8కే వెళ్ళిపోయారండి. మేము 10:30 కల్లా స్టార్ట్ అవుతున్నాము స్కూల్ దగ్గరికి. స్కూల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి. 2 months నుండి కష్టపడుతున్నారు స్టూడెంట్స్ అండ్ టీచర్. రియల్లీ ఇది చూడడం మనకి ఈజీయే, కానీ వీటన్నిటిని డెకరేట్ చేయడం చాలా చాలా కష్టం. మనవాడు కొంగ నక్క స్టోరీ చెప్తున్నాడు, కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. గోలగా ఉందండి. ఇది ఒక చిన్న పాప ప్రిపేర్ చేసిందండి. రామాయణాన్ని క్లియర్ కట్గా ఫొటోస్తో ఇలా పెట్టేసింది. స్టోరీ కూడా చాలా బాగా చెప్తుంది. ఈ సైన్స్ ఫేర్ వల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు అండ్ చాలా యాక్టివ్గా ఉంటారు. స్కూల్లో మేము వచ్చాం కదా, ఇంకా అందరూ అడుగుతున్నారు స్కూల్ గురించి ఏదైనా చెప్పండి అని చెప్పేసి. ఈ పిల్లలందరూ వాళ్ళ ప్రాజెక్ట్ గురించి చెప్తుంటే వాళ్ళ దగ్గర ఒక షీట్స్ ఉంటాయండి. అందులో మనం నేమ్ రాసి వాళ్ళు బాగా చెప్తున్నారా, యావరేజ్గా చెప్తున్నారా, ఎక్సలెంట్గా చెప్తున్నారో రాసి సైన్ పెట్టేయాలి. సో అది కన్సిడర్ చేసుకుని ఎవరికైతే హైయెస్ట్ ఎక్సలెంట్ వస్తుందో వాళ్ళని సైన్స్ ఫేర్ విన్నర్ చేస్తారంట. ఈ అమ్మాయి ఉగాది గురించి చెప్తుంది. ఉగాదిలో ఉన్న ఉప్పు, పులుపు, కారం, తీపి, వగరు, చేదు వీటన్నిటి గురించి క్లియర్గా చెప్తుంది. అండ్ అన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసింది. మన ఫెస్టివల్స్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. చిన్నప్పుడు మా టీచర్ ఒక డైలాగ్ అంటూ ఉండేది, ఇది ఫిష్ మార్కెటా క్లాస్ రూమా అని. కానీ వీళ్ళు క్లాస్ రూమ్ని ఫిష్ మార్కెట్ చేశారు. మా తమ్ముడి దగ్గర నుండి మా చెల్లి క్లాస్కి వచ్చేసామండి. మా చెల్లి రెస్పిరేటరీ ఆర్గాన్స్ గురించి చెప్తుంది. ఫ్రాగ్, ఎర్త్ వామ్ వీటిని తీసుకొచ్చి ఆ ఆర్గానిజమ్స్లోని రెస్పిరేటరీ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి. మా చెల్లి చెప్తుంటే ఇంకా తిరుగుంటుందా. ఎక్సలెంట్ మార్క్స్ వేసేసి వచ్చాము. చాలా బాగా చెప్తున్నారు. ఇలా వీళ్ళు చెప్పడానికి రీజన్ డెఫినెట్లీ వీళ్ళ టీచర్సే. వీళ్ళ టీచర్స్ ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంత బాగా నేర్చుకొని చెప్తున్నారు. భయం లేకుండా చాలా బాగా చెప్తున్నారండి సెమినార్ అయితే. నేనైతే ఆశ్చర్యపోయాను. హ్యూమన్ బాడీ పార్ట్స్ అన్నిటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ మేకలు చాలా బలైపోయాయండి. మేక హార్ట్, లంగ్స్ ఇవన్నీ తీసుకొచ్చి వాటన్నిటిని వీళ్ళు ధైర్యంగా ముట్టుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడ్డానికి నాకే కొంచెం భయం వేసినట్టు అనిపించింది. కాకపోతే వీళ్ళు చాలా ధైర్యంగా వాటిని పట్టుకొని ఎగ్జామిన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇది హ్యూమన్ స్కల్ గురించి వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ స్కూల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇందులో చదువు రాని వాళ్ళు అసలు ఉండరేమో అని చెప్పేసి. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లలందరూ. చాలా బాగుంది. వీళ్ళు ఇలా చెప్తుంటే నాకు నా స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. నేను కూడా ఇలాగే చెప్పేదాన్ని. ఇక్కడ చూసారా, ఇది చంద్రయాన్ 3 పేపర్ యూస్ చేసి భలే చేశారండి. అండ్ మూడిటికి ఇలా ఇండియన్ ఫ్లాగ్స్ పెట్టేసి కింద కాటన్ లాగా పెట్టారు. చాలా బాగుంది. సౌండ్ కూడా వస్తుందండి లైటింగ్తో. ఈ అమ్మాయిది సోషల్ స్టడీస్, సో అందుకే తను దీని గురించి చెప్తుంది. చెప్పండి. వీళ్ళు మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా. మన ఛానల్లోని సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పండి అంటే సిగ్గుపడుతున్నారు, కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళు లేయర్స్, గ్రౌండ్ లేయర్స్ గురించి చెప్తున్నారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలిద్దరూ. చాలా బాగుంది. యాక్చువల్లీ నేనైతే చాలా టైం ఈ సోషల్ దగ్గరే స్పెండ్ చేశానండి. నాకు ఇష్టం సోషల్ స్టడీస్ అంటే. హిస్టరీ చాలామందికి బోర్ ఉంటుంది కదా, కానీ నాకు చాలా ఇష్టం. చిన్న పిల్లల వాళ్ళ సైన్స్ ఫేర్ దగ్గరికి వెళ్ళామండి. మోరల్ స్టోరీస్ అన్నీ భలే బ్యూటిఫుల్గా క్రియేట్ చేసి పెట్టారు. నాకు చాలా నచ్చాయి. బ్యూటిఫుల్ రావాలంట. పెట్టు ఫాస్ట్గా పెట్టక్క. Amen.
ఇదొక మ్యాజిక్ బాక్స్ అండి. ఈ బాక్స్లో ఇవన్నీ వేసేసి ఒకటి తీసుకోవాలి. సో అందులో ఏదొస్తే అది మనం అనమాట. ఇందులో బ్యూటిఫుల్, యాంగ్రీ, అగ్లీ, ఆరగెంట్, కైండ్ చాలా ఉన్నాయి. నాకు బ్యూటిఫుల్ రావాలనుకున్నాను, అది రాలేదు, కానీ నేను తెచ్చుకున్నాను. నేను మ్యాజిక్ బాక్స్ రావాలనుకుంటున్నాను రిత్విక్. రిచ్ రావాలనుకుంటున్నా. రిత్విక్ చెప్పు. నాకు రిచ్ రావాలనుకుంటున్నా. రిచ్ కావాలంట, లాస్ట్కి అగ్లీ వచ్చింది. మంచి పని అయింది వీడికి, ఇలానే కావాలి. ఈ సైన్స్ ఫెయిర్లో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉందంట, హర్రర్ హౌస్. సో మేము కూడా వెళ్ళాలి. కమింగ్ అడిగి తీసుకొచ్చాం. భలే ఉన్నారు దయ్యాల కోట. ఇక్కడ ఒక్కొక్క దయ్యాన్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఒక డార్క్ రూమ్ సెటప్ చేసేసి దయ్యం సౌండ్స్ పెడుతున్నారు. వాటికి అసలు చాలా భయం వేసింది. వీళ్ళని చూసిన దానికన్నా ఆ సౌండ్స్ వల్లే భయం వేసింది. ఎలా అయితే నేను 3 hours ఈ సైన్స్ ఫెయిర్లో స్పెండ్ చేసి అన్నీ చూసేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్లీ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంచిగా మాట్లాడారు నాతో. మీ వీడియోస్ చూస్తాం అక్క అని చాలా బాగా మాట్లాడారు. నాకు చాలా నచ్చారు వాళ్ళు. ఇంకా సైన్స్ ఫెయిర్ కంప్లీట్ అయిపోయింది, ఇంటికి స్టార్ట్ అయిపోతున్నామండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, అందుకే ఇక్కడ కోకోనట్ వాటర్ అమ్ముతుంటే తీసుకున్నాము. ఇక్కడి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.